కుక్కలు రాత్రిపూట ఎందుకు మురుగుతాయి? మనుషులకు నష్టమా, లాభమా? ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు అందుతాయి. రాత్రి అంటే కుక్కలకు ఏమిటి? రాత్రి మనుషులకి ఒక విశ్రాంతి సమయం, కాని కుక్కలకి ఇది పని సమయం. మీరు నిద్రపోతున్నారు, మీ ఇల్లు తలుపులు మూసుకుని ఉంది, అంతా సేఫ్ అనుకుంటున్నారు. కాని మీ ఇంటి బయట ఒక జత కళ్ళు మెలకువగా ఉన్నాయి. కుక్కలు నిద్రపోవు, అవి పహారా కాస్తాయి. మనుషుల కళ్ళకి చీకటి అంటే అస్పష్టత, కుక్కలకి చీకటి అంటే స్పష్టత. కుక్కల వినికిడి శక్తి. మన చెవులు 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలవు, కాని కుక్కలు 65,000 హెర్ట్జ్ వరకు వినగలవు. అంటే మనకు నిశ్శబ్దంగా అనిపించే రాత్రి కుక్కలకు శబ్దాల ప్రపంచం. దూరంగా కదిలే పాదాల శబ్దం, గోడ వెనుక ఎలుక కదలిక, గాలిలో మారే వాసన, ఇవన్నీ కుక్కకు స్పష్టంగా వినిపిస్తాయి. వాసన అంటే ప్రమాద సూచన. మనుషులు చూస్తారు, కుక్కలు వాసన చూస్తాయి. ఒక మనిషి భయంతో ఉన్నాడా? ఒక జంతువు ఆకలితో ఉందా? ఒక దొంగ దగ్గర్లో ఉన్నాడా? ఇవన్నీ వాసన ద్వారా కుక్కకు తెలుస్తాయి. అందుకే రాత్రిపూట ఒక్కసారిగా కుక్క మురుగుతుంది. మొదటి అలారం మీరు వినేది ఒక మురుగుడు, కాని నిజానికి అదొక హెచ్చరిక. ఏదో కదురుతోంది, ఏదో సరైనది కాదు, జాగ్రత్త, అది కుక్క భాషలో చెప్పే మాట. ఈ రాత్రి కుక్క మొరిగితే భయపడకండి, అది మీకోసం మెలకువగా ఉంది. కుక్కలు చూస్తున్నది మనకు ఎందుకు కనిపించదు? చాలామంది అడుగుతారు, అక్కడ ఏమీ లేదు, కాని కుక్క ఎందుకు మొరుగుతోంది? ఇక్కడే మనుషులు భయపడతారు. గ్రామీణ నమ్మకం. గ్రామాల్లో ఒక మాటుంది, కుక్కలు ఆత్మలను చూస్తాయి. అర్ధరాత్రి ఒక ఖాళీ స్థలాన్ని చూస్తూ ఎడతెగకుండా మొరిగే కుక్క, అది చూసి మన గుండె దడదడలాడుతుంది. శాస్త్రమేమంటుంది? శాస్త్రం చెబుతుంది, కుక్కలు మనుషుల కంటే చాలా చిన్న మార్పులను కూడా గుర్తిస్తాయి. ఉష్ణోగ్రతలో మార్పు, శబ్ద తరంగాల్లో తేడా, నేలపై కంపనం, ఇవన్నీ మనకు కనిపించవు, కాని కుక్కకు కనిపిస్తాయి. నిజమైన కారణాలు. చాలాసార్లు కుక్క మురిగే చోట పాము ఉంటుంది, ఎలుక ఉంటుంది, లేదా అపరిచిత మనిషి ఉంటాడు. మన కళ్లకు ఖాళీగా కనిపించినా అది నిజంగా ఖాళీ కాదు. కుక్క మురిగింది అంటే అక్కడ ఏదో ఉంది. అది భూతమా లేదా ప్రమాదమా తెలుసుకోవడానికి ముందే కుక్క హెచ్చరిస్తుంది. భూతాలా లేక శాస్త్రమా? ఇప్పుడు అత్యంత భయపెట్టే ప్రశ్న, కుక్కలు నిజంగా ఆత్మలను చూస్తాయా? ఈ ప్రశ్న తరంతరాలుగా మనతోనే ఉంది. అర్ధరాత్రి దృశ్యం. ఒక నిర్మానుష్యమైన రోడ్డు, వీధి దీపం మినుగురుతోంది. అకస్మాత్తుగా ఒక కుక్క ఒకే దిశగా చూస్తూ భయంకరంగా మురుగుతుంది. మనిషి ఆలోచన మొదలవుతుంది, అక్కడేముంది? శాస్త్రం చెబుతున్న నిజం. శాస్త్రం ఏం చెబుతుంది తెలుసా? కుక్కల మెదడు మూమెంట్ను చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది. మనిషి కళ్ళు ఒక సెకనులో కొన్ని ఫ్రేములే చూస్తాయి, కుక్క కళ్ళు అదే సెకనులో చాలా ఎక్కువ ఫ్రేములు చూస్తాయి. అంటే మనకు స్టిల్గా కనిపించేది కుక్కకు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎనర్జీ మార్పులు. కొన్నిసార్లు గాలిలో మార్పు, ఒత్తిడి మార్పు, ఉష్ణోగ్రత తేడా, ఇవన్నీ కుక్కలకు వెంటనే తెలుస్తాయి. అవి మనకు కనిపించవు, కానీ కుక్కలకు మాత్రం స్పష్టంగా అనిపిస్తాయి. అందుకే కుక్క మొరిగితే భయపడే ముందు ఆలోచించాలి. అది అసాధారణం కాదు, అది అత్యంత సహజమైన హెచ్చరిక. కుక్క మొరుగుడు శాపమా, ఆశీర్వాదమా? చాలామంది అంటారు, ఈ కుక్కల వల్ల నిద్రలేదు. కాని ఒక ప్రశ్న, మీ నిద్ర కంటే మీ ప్రాణం ముఖ్యమా? నిజమైన రక్షణ. ఎన్ని ఇళ్లల్లో సీసీ కెమెరాలున్నా ముందుగా స్పందించేది కుక్కే. దొంగ గోడ దాటకముందే కుక్క మొరుగుతుంది, దొంగ తలుపు తాకకముందే కుక్క హెచ్చరిస్తుంది. నష్టం, లాభం. నష్టం నిద్రభంగం, చిరాకు. కాని లాభం ప్రాణరక్షణ, కుటుంబ భద్రత, అప్రమత్తత. ఒక్కసారి ఆలోచించండి, మీ నిద్ర కోసం ఎవరో తమ నిద్ర త్యాగం చేస్తున్నారు. కుక్క మురుగుడు శాపం కాదు, అది మౌనంగా ఉన్న దైవ హెచ్చరిక. నిజ జీవిత ఘటనలు. ఇది కథ కాదు, ఇది నిజం. చిన్న గ్రామం, అర్ధరాత్రి,
ఒక వీధి కుక్క అసాధారణంగా మురిగింది. గ్రామస్తులు బయటికి వచ్చారు. అప్పుడే ఒక దొంగల గ్యాంగ్ పట్టుబడ్డారు. ఆ రోజు ఒక ఊరు దోచుకోబడకుండా కాపాడబడింది. ఇంట్లో పసిపాప నిద్రపోతుంది. బయట కుక్క గట్టిగా మురిగింది. తల్లి బయటికి వచ్చింది. చూస్తే పాము ఇంటి దగ్గర ఉంది. ఆ రోజు ఒక కుక్క మురుగుడు ఒక ప్రాణాన్ని కాపాడింది. కాని నిజ జీవితంలో కుక్కలు నిశ్శబ్ద హీరోలు. ఆధ్యాత్మిక దృష్టిలో కుక్క. మన పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా? భైరవుడు కుక్క వాహనం, యముడు కుక్కలతో సంబంధం. అర్థమేమిటి? కుక్క అంటే సరిహద్దు కాపలాదారుడు, జీవితం మరణం మధ్య రక్షకుడు. అందుకే చాలా సాంప్రదాయాల్లో కుక్కను అవమానించరు. దైవం ప్రత్యక్షంగా రాకపోవచ్చు, కాని రక్షణగా కుక్కను పంపిస్తాడు. ఈ రాత్రి మీ ఇంటి బయట ఒక కుక్క మురిగితే కోపపడకండి. ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు నిద్రపోతున్నారు. మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారు. మీ ఇల్లు కాపాడబడుతోంది. అది ఒక కుక్క వల్లే కావచ్చు. కుక్కలు రాత్రిపూట మురుగుతాయి. మనకు ఇబ్బంది పెట్టడానికి కాదు, మనను బ్రతికించడానికి. శుభం.